హలో ఎవరివన్, ఈరోజు చెప్పబోయే కొరియన్ డ్రామా ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్. నెట్ఫ్లిక్స్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన దక్షిణ కొరియా జోంబీ థ్రిల్లర్. ఇది మీకు హై స్కూల్ డ్రామా తీవ్రమైన మనుగడ అనే మనుషులు అంతరించిపోవడం, చంపడం అంటే ప్రాణాంతకమైన ఒక జాంబీ వ్యాప్తి చెందడం, కానీ శరీరానికి మించి గందరగోళాన్ని తినడం. ప్రేక్షకులతో ప్రతిధ్వనించే లోతైన స్టోరీ, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ మరియు ఎమోషనల్గా ఉంటుంది. కాబట్టి మనమంతా చనిపోయినట్లు ప్రత్యేకించి దాని ముఖ్య థీమ్లను విడదీయండి. మరియు ఇది ఎలా ఉందో ఇంకా మనం తెలుసుకుందాం. సో నిజంగా చెప్పాలంటే మనమంతా చనిపోయాం అనే సూత్రం చాలా సులభం, కానీ శక్తివంతమైనది. భయంకరమైన జాంబీ వ్యాప్తి వారి పాఠశాల గ్రౌండ్ జీరో అయినప్పుడు హై స్కూల్ విద్యార్థుల సమూహం అకస్మాత్తుగా చిక్కుకుపోతుంది. ఇక చెప్పాలంటే బయట ప్రపంచం నుండి తక్షణ సహాయం కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు. ఆ జాంబీలు బలవంతం చేయబడతారు. భయం, నష్టం మరియు ఆశ వాటి యొక్క ఎమోషన్స్ రోలర్ కోస్టర్తో ఉండేటప్పుడు వారు కనుగొనగలిగే వాటిని ఉపయోగించి వాటితో పోరాడతారు. సో కొరియన్ డ్రామా ఇది ఒక జాంబీ కథ కాదు, ఇది సంక్లిష్టమైన పాత్రలు, తీవ్రమైన సామాజికతో కూడిన స్టోరీ, అత్యంత ఇంపార్టెంట్. సో ఇది ఒక ట్రైన్ టు బుసాన్ లెక్క డిఫరెంట్గా ఉండే వైరస్. ఇది ఒక జాంబీ వైరస్ వ్యక్తిగతమైనది. ఇది తన కొడుకును బెదిరింపుల నుండి రక్షించడానికి ప్రయత్నించే పాఠశాల సైన్స్ టీచర్తో ముడిపడి ఉంది. ఇది వ్యాప్తికి ఒక కోణాన్ని తెస్తుంది. ఇది కేవలం కానీ మానవ నిరాశ మరియు వైఫల్యం యొక్క కారణం పరిమాణం. సో హై స్కూల్, ఈ కథ మొత్తం ఒక హై స్కూల్లో ఉంటుంది. అది ఇతరులను పణంగా పెట్టడం కూడా. ఈ సందర్భంలో వైరస్ నియంత్రణలో లేకుండా పోతుంది. సో హై స్కూల్ను ఒక పాఠశాలగా మారుస్తుంది. విద్యార్థులు తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ యంగ్స్టర్స్ అంటే హై స్కూల్ యుక్త వయసులో డైనమిక్లను సంగ్రహిస్తుంది. స్నేహాలు, ఆటలు, పోటీలు మరియు ప్రేమ మరియు అభద్ర భావాలు మరియు వాటిని జీవితం లేదా మరణం యొక్క ప్రెషర్ కుక్కర్లో విసిరివేస్తుంది. సో చెప్పాలంటే ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న విద్యార్థులు ఒకరికొకరు ఎదురు తిరగడం, గొడవ పడడం, ఊహించని ట్విస్ట్లు, స్నేహాలు, పొత్తులు, ఒక కమిటీ ఏర్పడడం మరియు రౌడీలు కూడా హీరోలుగా మారడం మనం చూస్తున్నాం. కానీ పాత్రలు త్వరగా డిఫరెంట్ మాడ్యులేషన్ చెందవలసి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషులు వారి నిజమైన వ్యక్తిత్వానికి అంతిమ పరీక్ష అవుతుంది. ప్రతి పాత్ర వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది మరణం యొక్క నిరంతర బెదిరింపు ద్వారా. ఈ వెబ్ సిరీస్లో అంజో మరియు చియాంగ్ సాన్ వాళ్ళ యొక్క ఎమోషన్, ఉదాహరణకు అంజో మరియు చియాంగ్ సాన్ తీసుకోండి, వారి సంబంధం చాలా బాగుంటుంది. చిన్ననాటి స్నేహితులు కూడా వాళ్ళ ఎమోషన్, లోతైన భావాలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. కానీ వ్యాప్తి కారణంగా జాంబీల వల్ల గందరగోళంలో పడతారు. ఒకరినొకరు రక్షించుకోవడానికి వారి బంధం ఒక ప్రధాన ఇన్సిడెంట్, ఒక థ్రెడ్ అవుతుంది, ఒక బలంగా ఉంటుంది. కానీ ప్రదర్శన మాకు సాధారణ సమాధానం ఇవ్వదు. సో ఈ పాత్రలు ప్రతి మలుపులో హృదయ స్పందనగా మరియు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటాయి. సో మనుషుల్ని కాపాడడం హై స్కూల్. సో ఇది జాంబీస్ను నివారించడం మాత్రమే కాదు, విద్యార్థులు
తీవ్ర ఒత్తిడిలో తీసుకోవాల్సిన నైతిక నిర్ణయాల గురించి ఈ ప్రపంచం విచ్ఛిన్నమవుతున్నప్పుడు, గందరగోళం అవుతున్నప్పుడు, విడిపోయినప్పుడు మీరు ఎవరిని విశ్వసిస్తారు? మిమ్మల్ని లేదా ఎవరినైనా రక్షించడానికి మీరు ఎంత దూరం వెళ్తారు? సో నువ్వు పట్టించుకుంటావా, పట్టించుకోవా? ఈ జాంబీస్ నుంచి మనం కాపాడుకుంటామా, కాపాడుకోలేమా? సో అత్యంత ఆకర్షణీయమైన సన్నివేశంలో వ్యాధి సోకిన విద్యార్థిని తమతో ఉండనివ్వాలా వద్దా అని విద్యార్థులు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అది ప్రదర్శన యొక్క ప్రధాన మానవత్వం వర్సెస్ మనుగడ. ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన నిజం. ఈ జాంబీస్ మనుషులు లేదా సజీవంగా ఉండడానికి వాళ్ళ ప్రాణాన్ని ఇతరులను కాపాడడానికి త్యాగం చేస్తారా లేదా? ఈ సిరీస్ మన మైండ్ని ఎలా ఉంచుతుందంటే, మనం చూసిన కొద్దీ ఈ వెబ్ సిరీస్ ప్రతి క్షణం గొడవలు, ఒక జాంబీ యాక్షన్ సిరీస్ కంటే మనమంతా చనిపోయాం. ఇది ప్రేక్షకులను అటువంటి పరిస్థితుల్లోకి వారు ఏమి చేస్తారనే దాని గురించి మరియు వారు దాటడానికి ఇష్టపడే మార్గాల గురించి ఆలోచించేలా చేస్తుంది. సో ఈ వైరస్ యాక్షన్ ఉపరితలం కింద సో సామాజిక సమస్యలతో ముఖ్యంగా బెదిరింపు ప్రభావంలో లోతుగా పాతుకుపోతుంది. వైరస్ బెదిరింపు నుండి పుడుతుంది. ఉపాధ్యాయుని కుమారుడు స్థిరమైన లక్ష్యం ప్రతిదానికి అర్థం ఉంటుంది. ఇది షో యొక్క బెదిరింపు యొక్క చిత్రం అని కేవలం ఒక పక్కా ప్లాట్గా కాకుండా కథ యొక్క క్లిష్టమైన శక్తిగా చేస్తుంది. సో ఈ కథలో బెదిరింపును పరీక్షించడంలో పాఠశాల వైఫల్యం ఈ అపోకలిప్టిక్ పరిస్థితికి దారితీస్తుంది. సో ఈ సిరీస్ అంతటా విద్యార్థుల చర్యలు మరియు వారి సంబంధాలతో ఈ బెదిరింపుల యొక్క ప్రభావాలు ఎలా అలలు చేస్తాయో మనం చూస్తాము. గివ్ నామ్ వంటి బెదిరింపుల బాధితుల ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా మరికొందరు హింస నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు. సో చివరిగా మనమందరం చనిపోయారనే దానిలోని అత్యంత శక్తివంతమైన అంశాలలో ఒకటి దాని ఎమోషనల్ కోర్. సో ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించిన మానవ వ్యయాన్ని చిత్రీకరించడానికి సిగ్గుపడదు. మనం ప్రేమించే పాత్రలు పోతాయి. క్రూరమైన చంపటం, తినటం, రక్తం కారటం, సో ఇలాంటి ఎమోషన్ బాధలు ఉంటాయి. మరియు ప్రాణాలకు శోకం మరియు అపరాధ భావంతో బాధపడుతుంటారు. అది ఎమోషనల్గా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ని తీసుకెళ్తుంది. సో ఇది యాక్షన్ మరియు హర్రర్ గురించి మాత్రమే కాదు, ఇది నష్టం యొక్క బాధ మరియు ఆశ కోల్పోయినట్టు అనిపించినప్పుడు కూడా కొనసాగించాలన్న సంకల్పం గురించి ఎలా పోరాడాలని. సో ఈ షో దాని పాత్రను అడుగుతుంది మరియు దాని ప్రేక్షకులు వారు ఎలా రెసిస్ట్ చేసుకుంటారో. సో ఈ సిరీస్లో ఒక ఫ్రెండ్స్ కోసం దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? భయాన్ని ఎలా ఎదుర్కొంటాం? సో మానవునిగా ఉండడం అంటే ఏమిటి? సో ఈ భయానక ఉద్వేగభరితమైన ఈ సిరీస్ని మిస్ అవ్వకండి. చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నాకైతే నచ్చింది. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. ఈ సిరీస్ బాగుంటుంది, చూడండి.